ఎందుకిలా అనుకుంటావు? నీకేం తక్కువ? నీకు ఆ అబ్బాయి సెట్ అవ్వడు. నీకు ఆ అబ్బాయి కంటే మంచి అబ్బాయి వస్తాడు. ఎవరు దాకో ఎందుకు? నువ్వు ఉండవు. నాలాంటి పల్లెటూరు పిల్లని పెళ్లి చేసుకుంటావా? ఎందుకు చేసుకోను? కళ్ళకద్ది మరీ చేసుకుంటా. పల్లెటూరు అమ్మాయి, సిటీ అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, అందమైన అమ్మాయిని కాదు. వాటన్నిటికంటే ముఖ్యంగా మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. నన్ను నమ్ము, నీకు మంచివాడు, నీ మనసుకు నచ్చినవాడు వస్తాడు. అయితే సరే. ఓయ్, మరి ఆ అబ్బాయికి ఏం చెప్పమంటావు? నా మనసుకు నచ్చిన అబ్బాయి నాకు దొరికినాడని చెప్పు. సార్ 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 ఏమైంది సార్? సార్ రండి సార్. ఇక్కడ కూర్చోండి సార్. వాటర్. సార్ సార్ వాటర్ తాగండి సార్. వాటర్ తాగండి సార్. ఏం కాదు సార్, రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. మీరు రెస్ట్ తీసుకోండి సార్. ఏదైనా వర్క్ ఉంటే నేను చూసుకుంటాను. బాబు, ఇట్టయిందని నా బిడ్డకు చెప్పమాక, కంగారు పడిపోతుంది. నాకు నా గురించి భయం లేదబ్బా. నా దిగులంతా నా బిడ్డ గురించే. తల్లి లేని బిడ్డ కదా, రేపు నేను పోతే దాన్ని ఎవరు చూసుకుంటారనేదే నా భయం. సార్ ఏంటి సార్ ఇది? మీకేం కాదు. అయినా మీరు ఇప్పుడు ఒంటరి వాళ్ళు కాదు సార్. మీకు మేమంతా ఉన్నాం. మనందరం ఒక ఫ్యామిలీ సార్. మీరేం దిగులు పడకండి, హ్యాపీగా ఉండండి. అదే సార్ నిజమైన ఆరోగ్యం. మీ మనసు మంచిది సార్. అలాంటిది మీకు ఆ దేవుడు అన్యాయం చేయడు. నన్ను నమ్మండి సార్. మీరు కోరుకున్నట్టుగానే మీ లైఫ్, మీ కూతురు లైఫ్ ఉంటుంది. అబ్బా, ఏం చేస్తా ఉండవు? అబ్బాయిలు ఇట్ట అమ్మాయిలు కాలు పట్టుకోకూడదబ్బా. ఎవరు చెప్పారు? ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారు. అలాంటి భూమిని మనం కాలుతో తొక్కుతున్నాం. కనీసం మీ ఆడవాళ్ళ కాలు నొక్కితే ఆ భూదేవి సంతోషిస్తుంది. వద్దబ్బా, బాగుండదు. ఆపు ఆపు, ఇంకేం మాట్లాడుకో. అయినా కృష్ణుడంతటి వాడే చెప్పాడు,
ఆడవాళ్ళకి సేవలు చేస్తే పుణ్యం అని. నాకు కూడా కాస్త పుణ్యం రానివ్వు. ఫోన్ ఏడనే మర్చిపోయినట్టున్నాడే. హలో, అభిలేడా? ఫోన్ ఏడనే పెట్టి బయటకు పోయినాడు. ఇంతకీ మీరెవరు? నా పేరు వరలక్ష్మి. ఆ అబ్బాయి మా ఇంటికాడనే ఉండేది. హో, తను రావడానికి లేట్ అవుతుందా? ఏమో తెలీదు. ఆ అబ్బాయికి ఏమన్నా చెప్పాలా? యాక్చువల్లీ ఒకటి ఇవ్వాలని చెప్పు. ఏమి ఇవ్వాలి? బాగా లోతుగా ఉంది. హే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏదో తేడాగుంది. పూజ కాదు. హే, హాయ్ రా. ఓయ్, ఇందాక కాల్ చేసున్నావు. అవును, ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసింది. అసలేం చెప్పావు? ఏం చెప్పలేదు, జస్ట్ కిస్ ఇచ్చా. అమ్మని చంపేశావు. ఏమైందిరా? ఏం లేదు తల్లి, పెట్టావు కదా పెద్ద. సర్లే ఉండు, నేను మళ్ళీ చేస్తా. వరు, ఐఎమ్ సారీ. తను నా ఫ్రెండ్, ఏదో సరదాగా చేసుంటుంది. ఓ, మీ ఊర్లో సరదాకు ముద్దులు పెట్టుకుంటారా? అంటే ఫోన్లోనే ఇన్ని చేస్తాండారంటే డైరెక్ట్గా ఇంకెన్ని చేసుంటారో. ఓయ్, నువ్వు మరీ అంత ఊహించుకోకు, అంత సీన్ లేదు అక్కడ. నాకేం తెలుసు? నేనేమన్నా దగ్గరుండి చూస్తుండానా ఏంది? అయినా నువ్వు అట్టంటాడు వేలే. ఆ రోజేమో ఆ పిల్లతో ఫోటోలు, ఈ రోజేమో ఈ పిల్లతో. బా, తలుచుకుంటేనే ఒళ్ళు మొండిపోతా ఉండది. అర్థమైంది, సెగ్గొడు ఎక్కడ దాకా కొడుతుంది. ఏదో కూల్ చేద్దామని కామెడీ చేశా. అయినా నిన్ను కాదులే, నీలాంటోడిని మా ఇంటికాడ పెట్టుకున్నారు చూడు, మా నాయన్ని అనాలి. నీకింత అమ్మాయిలు పిచ్చి ఉండదు అనుకోలేదు. నువ్వు ఇట్టంటోడు అని తెలుసుంటే నీతో మాట్లాడేదాన్నే కాదు. అమ్మాయిల పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? అవును, నాకు అమ్మాయిల పిచ్చే. ఎవరో ఏదో అనుకుంటారని నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నేను అమ్మాయిలతో మాట్లాడతాను, తిరుగుతాను, ముద్దులు కూడా పెట్టుకుంటాను. అవన్నీ నా పర్సనల్. అడగడానికి నువ్వెవరు? అయినా నేను అమ్మాయిలతో మాట్లాడతాను, తిరుగుతాను, ముద్దులు కూడా పెట్టుకుంటాను. అవన్నీ నా పర్సనల్. అడగడానికి నువ్వెవరు? వరు, వరలక్ష్మి ప్లీజ్, నీతో కొంచెం మాట్లాడాలి.
నీతో మాట్లాడేదానికి నేను ఊరిని. ఏమైంది బాబు అట్టుండావు? ఇంటిపైన దిగులు పెట్టుకున్నావా? అలాంటిదేం లేదు సార్. ఇంకటి నుంచి నీకు ఈ బాధ ఉండదులే బాబు. రేపే మీ నాయన దగ్గర బయలుదేరదాం. సార్ నిజంగానా? అవునబ్బా, మీ నాయన కోసం ఇంత దూరం వచ్చి మేము చెప్పిన పనులంతా గంగిరెద్దులా తలాడిస్తూ చేసినావు చూడు, ఆనే నచ్చేసినావబ్బా. ఈ కాలంలో అమ్మా నాయన మాట వినేదే కష్టమైపోతుంది. అట్లాంటిది మీ నాయన కోసం అలవాటు లేని కష్టాన్ని కూడా ఓర్చుకున్నావు చూడు. నిజంగా నీలాంటి బిడ్డ ఉండడం వాడు చేసుకున్న అదృష్టం. నువ్వు గెలిచినావబ్బా. నా కోపానికి ప్రేమ అనే మందు పెట్టి నీ మాటని ఎగ్గించుకున్నావు. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ పిల్లల కోసం చాలా సాక్రిఫైజులు చేస్తారు. వాళ్ళు మాకు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ మంది పిల్లలకే దొరుకుతుంది. అది ఈరోజు మీ ద్వారా నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది. ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓయ్ ప్లీజ్, నీతో కొంచెం మాట్లాడాలి. సారీ, నేను అలా అనుండకూడదు. ఏదో ఫ్లోలో అనేసా. మనసులో ఉండేదే కదా మాటల్లో వచ్చేది. మరీ నీకింత మొండితనం ఏంటి? ఇంత కోపమా? నన్ను చూస్తే నీకు జాలేయట్లేదా? ఇంకోసారి అలా మాట్లాడను. నా ఫేస్ చూసి కాస్త నీ కోపం తగ్గించుకోవచ్చుగా. ప్లీజ్. అయినా నేను కోప్పడితే ఏంది, మాట్లాడకపోతే ఏంది? నేను ఊరినిలే. మళ్ళీ అదే అంటావు. ఏదో ఒకసారి తెలియకుండా అంటే అదే పట్టుకోవాలా? నాకు మీ సిటీలో మాదిరి అప్పుడే కోప్పడడం అప్పుడే కలిసిపోవడం రాదులే. నేను ఇంతే. హ్మ్. 25 సంవత్సరాలు దూరంగా ఉన్న ఫ్రెండ్స్ని కలిపినంత ఈజీ కాదనమాట కోపంలో ఉన్న అమ్మాయిని కన్విన్స్ చేయడం. రే రమణ, రమణ నన్ను క్షమించరా. మళ్ళీ నిన్ను కలుస్తాను అనుకోలేదురా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. బంగారం లాంటి బిడ్డను కన్నావురా. దీనికంతటికి కారణం వాడే.
కంప్లీట్ అయిందా నీ వర్క్? సక్సెస్ఫుల్గా. నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. నువ్వు హ్యాపీ కదా, నాకు అది చాలు. మ్మ్. ఇంకొకసారి ఇలాంటి ప్లానింగ్స్ ఉంటే ముందుగా చెప్పు, ప్రిపేర్ అయి ఉంటా. ఇంకేం ప్లానింగ్స్ లేవులే. సరే బయలుదేరదామా? అదేంట్రా అప్పుడేనా? చాలా డేస్ తర్వాత కలిసావు, కొంచెం టైం స్పెండ్ చేయలేవా? ఇంటి దగ్గర వరువు ఒక్కటే ఉంటుంది. తనకి ఈ ప్లేస్ కొత్త కదా, నేను పక్కనుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. వరు ఎవరు? నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. కాల్ చేసి మా ఇద్దరి మధ్య మంట పెట్టావుగా, ఆ అమ్మాయి. ఓ తనా? ఏదో తేడాగా ఉంది. ఏంటి విషయం? లవ్ చేస్తున్నావా? అలాంటిదేం లేదు. అయినా నీకెందుకు అలా అనిపించింది? అంత కేరింగ్ చూపిస్తే ఎవ్వరికైనా అలానే అనిపిస్తుంది. నేను అక్కడ ఉన్న రోజులు బాగా చూసుకుందిరా. అలాంటిది మన ఇంటికి వచ్చినప్పుడు నేను బాగా చూసుకోవాలిగా. కేరింగే అనుకున్నా, రెస్పాన్సిబుల్గా కూడా థింక్ చేస్తున్నావు. అమ్మ తల్లి, నాకు కొత్త డౌట్స్ క్రియేట్ చేయకు. వెళ్దామా? సరే సరే. సరేరా, మేము బయలుదేరుతాం. అదేంట్రా అప్పుడే? ఇంటికాడ ఎవరు లేరు కదరా, ఆవులుండేది. మళ్ళీ ఇంకో తూరు వస్తాలే. చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. నీతో కలిసి సరదాగా తిరుగుదామనుకున్నాను రా. వీళ్ళు చూసుకొని వస్తాలేరా, నా మాట విను. సరే నీ ఇష్టం. అమ్మాయి నన్ను ఇక్కడ ఉంచు, 2 రోజులు ఉండేసి వస్తుంది. ఆ బిడ్డ ఎప్పుడు నన్ను వదిలి ఉండింది లేదురా, మళ్ళీ బెంగ పెట్టుకుంటుంది. బెంగ పెట్టుకోవడానికి తనేం చిన్నపిల్ల కాదులే. నువ్వేం మాట్లాడుకో. సర్లేరా, బయలుదేరేదా? సరేరా. వస్తానమ్మా. నీ పైన నాకు చాలా కోపంగా ఉండదు. తెలుసు. కానీ ఈరోజు మా నాయన అంత హ్యాపీగా చూసినాక నా కోపం మొత్తం పోయినది. ఇన్ని దినాలు నీ కోతేషాలు చూసి ఏమో అనుకున్నాను, కానీ నువ్వు మీ నాయనకి ఇచ్చిండే మాట కోసం ఇదంతా చేసినావంటే నిజంగా నువ్వు సూపర్ అబ్బా. ఇందులో గొప్ప విషయం ఏముంది? మన పేరెంట్స్ మన కోసం ఎన్నో చేస్తారు. అలాంటిది వాళ్ళ కోసం వాళ్ళు అడిగిన 1-2 కోరికలు కూడా తీర్చకపోతే పిల్లలుగా మనం ఎందుకు? మీతో గడిపిన కొన్ని రోజులు నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను. మీ ఊరు, ఆ పొలాలు, మీ నాన్న, ముఖ్యంగా నువ్వు. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నన్ను భరించినందుకు. అండ్ ఐఎమ్ సారీ, నా బిహేవియర్ వల్ల నిన్నేమన్నా బాధ పెట్టుంటే. అట్లాంటిదేం లేదు. ఇప్పుడే అర్థమైంది నిజానికి నువ్వేందో అని. నిజమా? ఏమర్థమైంది? నిన్ను చూసేటోళ్ళకి నువ్వు అర్థమయ్యేది ఇంతే, కానీ నీలో ఉండేది ఇంత అని. థ్యాంక్స్. మా నాన్నకిచ్చిన మాటని నెరవేర్చుకున్నాను. ఆయన హ్యాపీ. నా మనసుకు నచ్చిన అమ్మాయి నాకు దొరికింది. నేను కూడా హ్యాపీ.